ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేసింది. ఏం పేరు? శ్రవంతి. ఏమైంది అసలు చెప్పమ్మా. అయితే ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తాను. గట్టిగా మాట్లాడు. ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం. మేడం వచ్చి అన్నారు, ఏంది ఇట్లెందుకు కథ నడిపిస్తుందా అని అన్నారు. ఇంకా నేను ఏమన్నాను, అఖిల నేను నిన్న అంట కవితనేమని నన్ను అన్నారు. సరే అని నన్ను ఏమన్నా నేను వదిలేసిన. అందరికి నేను స్టేజ్ పైన సావాల గిఫ్ట్ ఇస్తున్నా. స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముంగలు ఎత్తురంట, నీది బ్యాడ్ క్యారెక్టర్, ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు బయట నుంచి వచ్చినావు, నీకు ఏం తెలియదు ఆ పిల్లల గురించి, నువ్వు తిరగకు అని అన్నారు. ఇంకా నాకు మస్తు బాగా అనిపించింది. నేను ఏం చెప్పినా, మా డాడీ వచ్చిండు, మార్నింగ్ వస్తాడు, నైట్ వచ్చింది మా డాడీ వచ్చి ఇంకా మేడం కడుగుతాను, నాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అయ్యింది అని నేను చెప్పిన. చెప్తే మేడం మండే రోజు వచ్చి, ఏందమ్మా ఏమన్నా ఉంటా, మీ డాడీ నాతో చదవమాట అనిపించింది, రమ్మని మరి ఆడతాడు, నువ్వు రమ్మని అని అన్నారు. ఆయన నేను ఏమనలేను. అది ఒక్క మేడం కాకుండా శ్రవంతి మేడం అని ఉంటారు. ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్, నేను క్లాస్కి పోయినా సిక్ అయినా క్లాస్కి పోయినా ఏమైందని అడిగారు. చెప్పిన ఇట్లా మోషన్స్ అయినాయి మేడం, అందుకే వెళ్ళలేదు అని అంటే, మా మేడం అంటారు, ఈ టేబుల్ తీసుకొని మేము ఎత్తి వలగొట్టాయని నేను చేరుకోతా అని అన్నారు. ఎవరికన్నది? నాకు. నేను అప్పటికి ఏమనలేను. మళ్ళీ ఫేర్వెల్ రోజు ఏమేమి స్పీచెస్ ఇవ్వాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తుర్రు ఇట్లా. నన్ను అంటుంది, నువ్వు బయట ఎవ్వరు తిరగకండి, నేను అందరు టీచర్స్ లో నేను ముద్ర పడిపోయినా, నేను ఎక్కువ బయట తిరుగుతాను అయిపోయి అని ఇట్లా చెప్పు, నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు. అందరి ముంగల నాకు ఇన్సల్ట్ అనిపించింది, మస్తు ఇన్సల్ట్ చేశాను మేడం వాళ్ళు. నేను కనీసం వాష్రూమ్ కానీ బయటకు వచ్చినా సరే అయిపోయి గ్రూప్ లో మెసేజ్ పెడతారు, ఇంకా తబిత బయటకు వచ్చినాయి. స్టాఫ్ రూమ్ లో ఎప్పుడు నా పేరే తబిత 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 అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు. ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి, అక్క నీ పేరు ఇట్లా స్టాఫ్ రూమ్ లో మారుమోగుతుంది, తబిత ఇట్లా తిరుగుతుంది అని మొత్తం ఇట్లా ఎత్తుర్రు అక్క అని అంటారు. మొత్తం ఎగతాళి చేస్తున్నాను నన్ను. నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసారు. మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే, హిందీ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి, ఏమైనా అనుకుంటున్నావు, టెన్త్ తర్వాత ఏం చేస్తామని అడిగారు. నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెటర్నరీ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే, అదంతా సెట్ కాదు, ఇది వెటర్నరీ డాక్టర్ కూడా సెట్ కాదు, అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు, చిన్నగా పారామెడికల్ అవి చేసుకుని వెళ్ళే సెటిల్ అవి, అంత పెద్దగా ఎందుకు. ఆమె అంటే మళ్ళీ నువ్వేం చేసుకున్నావు హాస్టల్లో? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎందుకు దుంకినావు? వాళ్ళు పెట్టే అసలు ఏ స్టూడెంట్స్ లేదు. టార్చర్ సార్ పాపకి 5th నుంచి 9th వరకు మంచిగా చదువుతుంది టాపర్ పాప. అన్ని మెడల్స్ గిడల్స్ అన్ని ఉన్నాయి పాపకి, సర్టిఫికెట్స్ వచ్చినాయి, అంత మంచి చదివే అమ్మాయికి మొత్తం 10th వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ లా. ఎవరు చేసారు? టీచర్స్ మొత్తం. ఇక ఏమన్నా చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ అనిపించింది అనుకో, పాపను మొత్తం టార్గెట్ చేయడము, అందరు గ్యాదర్ అయ్యి పాపను ఒక్కదాన్ని వచ్చి నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైతున్నాయి, నువ్వు బయట తిరుగుతున్నావు, నీ క్యారెక్టర్ బ్యాడ్, మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప మాకు చెప్పాలి కదా. పేరెంట్స్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము క్యారెక్టర్ ఏందో మాకు చేసుకుంటాం. ఈవినింగ్ క్లాస్ కోనందుకు నీ బోనఫైడ్ లా నేను ఇట్లా బ్యాడ్ కేటగిరీ గుడ్ కేటగిరీ అని రాస్తాను. నేను బ్యాడ్ కేటగిరీ అని రాస్తే నువ్వు ఏ స్కూల్లో కూడా జాయిన్ కాలేదు ఇంకా అని అంటారు. మొత్తం ఇక మాకు చెప్తేనేమో మేము చదువు పరంగా నువ్వు కొంచెం డల్ అయిన పెట్టా, చదువుకోకి ఒక్క సంవత్సరం అయితే 10th అయిపోతుంది. వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దుంకిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఎవరు చెప్పొద్దన్నారా? వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు మేడం వాళ్ళకి మొత్తం గ్యాదర్ అయిందంట సార్, మొత్తం పాపను గ్యాదర్ చేసి ఒక సార్ వచ్చిర్రు, ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిర్రు. అయితే కార్లు ఎక్కించిర్రు, బయట నుంచి చెప్పిర్రు, ఆమె ఇట్లా దుంకిందని చెప్పకండి, అక్కడ పోయి స్టెప్స్ పైన పడ్డాయని చెప్పండి, మళ్ళా పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా అవుతుంది, ఇష్యూ అవుతుంది అని చెప్పి అక్కడికి పోయిన తర్వాత ఇంకా నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. మీ పేరెంట్స్ వస్తారంట. నేనే అన్నా మా డాడీ కాల్ చేయని మేడం వస్తారు అని అంటే, సిమెంట్ పట్టి కట్టించుకుంటావా డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు అని అంటే, పేరెంట్స్ వచ్చినాక కట్టించుకుంటా అని చెప్పిన సార్. మా డాడీ ఇక్కడ లోకల్ లేకుండా అంటే హైదరాబాద్ వెళ్ళిరంట. మేడం కన్నారంట, మేడం మీరు కట్టించండి నేను వచ్చి తీసుకెళ్తా అని అన్నారంట. వేరే అమ్మాయిలకి కుట్టిందంట కదా, ఎవరు కుట్టిరు చేతుల మీద? శ్రవంతి మేడం. ఒక అమ్మాయి తెలుగు క్లాస్ వరకు రాసిండే, మేడం ఉన్నప్పుడు తెలుగు క్లాస్ వరకు రాసిందంట. రాస్తుంది మా క్లాస్ ఆమె కూడా. ఇట్లా ఇక్కడ పట్టుకొని మొత్తం ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ మొత్తం ఇట్లా నెయిల్స్ పడ్డాయి. చాలా ఏడ్చింది ఆమె కూడా. 2 times కొట్టిరు. ఒక రోజు స్టీల్ బాటిల్ తీసుకొని కూడా కొట్టిరు. ఎవరు కొట్టిరు? శ్రవంతి మేడం. ఎందుకు కొట్టిందా? తెలుగు అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మేడం తెలుగు పేపర్ చెక్ చేసుకోండి ఆమె ఇట్లా పేపర్స్ ఇచ్చిండ్రు. ఆ పేపర్ ఆమె చూసుకుంటుంది, ఇట్లా వచ్చి ఎప్పుడు తెలియ చదువుతావా నా సబ్జెక్ట్ వద్దా అని కొట్టిరు. 2 times కొట్టిరు ఆమెకి. ఏ రోజు జరిగిందా సంఘటన? 24th.